ఉన్నానా? దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాంశంలోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామనికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు నాయన. దానికి కారణం నాయన మాతో మీకు ఇంకా పని ఉంది మా ప్రభువా. మేము ఇంకా చేయవలసిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి మా ప్రభువా. నాయన ఈ శ్వాస మీది, ఈ శరీరాలు మీవి, ఈ జీవితాలు మీవి, మా కుటుంబాలు మీవి, మా ఉద్యోగాలు, మా ధనము నాయన, మా సర్వస్వం మీరు మాకు ఇచ్చారు. అన్నిటి ద్వారా మా ప్రభువా మిమ్మల్ని మహిమపరచమని అడుగుతున్నారు నాయన. ప్రభువా ఈ దినం మా ప్రభు ఈ కృతజ్ఞత కూడిక ద్వారా మా తండ్రి మీ బిడ్డలందరితో మా నాయన మాట్లాడమని వేడుకొంచున్నాం. అయోగ్యుడును ఎందుకు పనికిరాని నన్ను మా ప్రభువా మీరు నిలబెట్టుకున్న రీతికి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఇది నా గొప్పతనం కాదు నాయన, కేవలం మీ ఉచితమైన కృప. నాయన నన్ను వాడుకొని మా ప్రభువా నా ద్వారా ఈ బిడ్డలతో మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకు వినికిడి గల చెవులు, గ్రహింపు హృదయాన్ని ఇవ్వండి. మేమందరం మా ప్రభువా అర్థం చేసుకునే మనసు మా అందరికి దయచేయండి నాయన. ఎవరు మా నాయన మైండ్స్ అటు ఇటు పోనీయకుండా ఏకాగ్రతను దయచేయండి. ఈ కొద్దిసేపు మా ప్రభువా అపవాది ఎవరిని తొందర పెట్టకుండా శోధించకుండా మా నాయన సహాయం దయచేయమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని, ఈ వాక్యాల ద్వారా మా జీవితాలు మార్చుకున్నటకు, మీకు దగ్గర అవ్వటకు, నేను మీకు ఇష్టలుగా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మేమందరం మారటకు కృప దయచేయమని, మరి ముఖ్యంగా ఆ కుటుంబమును మా ప్రభు ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో నా తండ్రి ఈ కూడికను ఏర్పరచుకున్నారు, ఆ చిన్న బిడ్డను ఆ కుటుంబమును జ్ఞాపకం చేసుకుని మా ప్రభు వారు మీకు మరింత దగ్గర అవ్వటానికి సహాయం దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా బాబాయ్ గారికి, అలాగే వారి అన్నగారు లోకానందం గారి కుటుంబానికి, దేవాది దేవునికి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కృతజ్ఞత కూడిక సందర్భంగా ఒక ప్రాముఖ్యమైన విషయం, ఎందుకనంటే ఈ జీవితంలో మనందరికీ అతి ముఖ్యమైనది రక్షణ. అతి ముఖ్యమైనది రక్షణ. లోకం నుంచి మనందరిని వేరుపరుస్తున్నది ఆ రక్షణే. ఆ రక్షణలోనే మోసం. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగు చేశాడని వింటాం మనం. అలాగే మీ విరోధి, మీ అపవాది, మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా. కనుక అపవాది పని మోసం చేయటమే. అన్ని అబద్ధాలే చెప్పి మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. కనుక రక్షణ విషయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటాడు, మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోవాలి అని అంటాడు. మనం భ్రష్టులం అయిపోయామా కాదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి అని అంటాడు. మన విశ్వాసాన్ని ఎవరు వచ్చి పరీక్షించరు, మనకు మనమే పరీక్షించుకోవాలి. ఎలాగుంటుందనంటే నేను గొప్ప క్రైస్తవుడిని, చాలా మంచి క్రైస్తవుడిని అని అనుకుంటాం. కానీ నిజంగా మనం వాక్య ప్రకారం గొప్ప క్రైస్తవులమా కాదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎప్పటికప్పుడు అని అంటుంది వాక్యం. కనుక రక్షణ విషయంలో ఎటువంటి మోసం జరుగుద్ది, మనం ఏ విధంగా మోసపోవచ్చు అనే విషయాన్ని ఇవాళ మీకు కొన్ని మాటల్లో చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. మరీ ఎక్కువ సమయం తీసుకొని ఇచ్చిన సమయాన్ని ముగిస్తాను. దాదాపు 9 అవుతుంది, 9:30, 9:40 వరకు ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఏ మతంలో పుట్టినా కానీ మనం ఆ మతానికి చెందిన వాళ్ళం అనుకుంటాం. ఎందుకంటే ఆ పేరు పెడతారు మనకి. చిన్నప్పటి నుంచి ఏ మతంలో పుట్టామో ఆ దేవుడిని ఆరాధించటం, కొలవటం అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మతానికి చెందిపోతాం మనం. అనుకోకుండా క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారంటే, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, మా అమ్మ మా నాన్న క్రైస్తవులే కదా, మా తాతయ్య కూడా క్రైస్తవుడే, ఆఖరికి మా ముత్తాత కూడా క్రైస్తవుడే కదా, కాబట్టి నా పేరు కూడా క్రైస్తవ పేరే కదా. చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్తున్నాను కదా, సండే స్కూల్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు బోల్డ్ బొమ్మలు చూపించారు. ఆ బొమ్మల్లో ఆదాం గురించి చెప్పారు, పండు గురించి చెప్పారు, అవ్వ గురించి చెప్పారు. నాకు నోవాహు ఎవరో తెలుసు, జలప్రలయం ఏంటో తెలుసు, దాని తర్వాత మోషే గారు ఎవరో తెలుసు, 10 ఆజ్ఞలు అంటే ఏంటో తెలుసు, ఐగుప్తు దేశం, ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకు 10 తెగుళ్ళు అన్నీ నాకు తెలుసు. దాని తర్వాత క్రొత్త నిబంధన యేసు ప్రభువారు ఎవరో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఇవన్నీ వింటున్నాను నేను.
కదమ్మా. ఇప్పుడు ఒక బిడ్డ సండే స్కూల్కి వెళ్ళాడు, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, అమ్మ నాన్న పేర్లు క్రైస్తవ పేర్లు, ఆ అబ్బాయి పేరు కూడా క్రైస్తవ పేరు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాడు, సండే స్కూల్ అన్నీ నేర్చుకున్నాడు, కొంచెం పెద్దోడు అయ్యాడు, పెద్దోడు అయిన తర్వాత సండే స్కూల్ నుంచి చర్చికి వస్తాడు. మన కుర్రోడే సండే స్కూల్లో బాగా అన్ని పనులలో యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి చర్చికి రాగానే ఆ అబ్బాయికి పాటలు పాడటం, బైబిల్ చదవటం, కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఇస్తారు, పుల్పిట్ ఎక్కుతాడు, పాటలు పాడతాడు, క్వైర్ గ్రూప్లో ఉంటాడు. వెరీ గుడ్, చాలా బాగుంది. తర్వాత చందాలు వేయటం, దాని తర్వాత దశంభాగాలు వేయటం, దాని తర్వాత కృతజ్ఞత అర్పణలు ఇవ్వటం, మధ్య మధ్యలో కొంచెం అవకాశం వస్తే చిన్నగా వాక్యం చెప్పటం. కనుక ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, ఖచ్చితంగా నేను క్రైస్తవుణ్ణే, నాలో ఏ పాపమో లేదు, నేను క్రైస్తవుణ్ణే, నాలో ఏం పాపం ఉంది? వీళ్ళందరూ ఏంటంటో నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు క్రొత్తగా జన్మించాలని అంటారు. నేను పాపం చేస్తే కదా, ఎవరికి అన్యాయం చేయలేదు, చిన్నప్పటి నుంచి ఎటువంటి తప్పులు చేయలేదు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు నాకు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాను, పెద్ద అయిన తర్వాత చర్చికి వస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, చందాలు వేస్తున్నాను, కృతజ్ఞతార్పణలు ఇస్తున్నాను. నేను పాపం ఎక్కడ చేశాను? ఇప్పుడు నాలో ఏ పాపం ఉందని చెప్పి నేను మళ్ళా తిరిగి జన్మించాలంటున్నారు. చిన్నప్పుడు నాకు బాప్తిసం కూడా ఇచ్చారు, నాకు తెలియదు అనుకో, కానీ నాకు చిన్నప్పుడే బాప్తిసం కూడా ఇచ్చారు. ఐఎమ్ ఏ వెరీ గుడ్ క్రిస్టియన్, నేను చాలా మంచి క్రైస్తవుణ్ణి. యేసుక్రీస్తు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, యేసుక్రీస్తునే నమ్ముతున్నాను చిన్నప్పటి నుంచి. కదమ్మా, ఖచ్చితంగా అలాగే జరుగుద్దా? నేను అలాగే నమ్మాను, 33 సంవత్సరాలు వచ్చేంత వరకు అలాగే నమ్మాను. ఐఎమ్ ఏ వెరీ గుడ్ క్రిస్టియన్. ఎందుకంటే చిన్నప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళాను, అన్ని జాగ్రత్తగా పాటించాను, తర్వాత పెద్దోడైన తర్వాత చర్చికి వచ్చాను. ఏ చర్చ్ అయినా పర్వాలేదు, నేను ఎక్కడ జాబ్ చేస్తున్నానో అది క్యాథలిక్ చర్చ్, అక్కడికి వెళ్ళిపోయేవాడిని. చర్చికి వెళ్ళానా లేదా, క్రిస్మస్కి చర్చికి వెళ్ళానా లేదా, పండగ చేసుకున్నామా లేదా, ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నామా లేదా, ఇంట్లో చెట్టు పెట్టామా లేదా, ఇంటిపైన స్టార్ పెట్టామా లేదా, కొత్త బట్టలు వేసుకున్నామా లేవా, ఎవరికన్నా అడుక్కునే వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప సహాయం చేశామా లేదా. ఐఎమ్ ఏ వెరీ గుడ్ క్రిస్టియన్. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను నేను, ఐఎమ్ ఏ వెరీ గుడ్ క్రిస్టియన్. కదా, బైబిల్ ఏం చెప్తుంది? నిజంగా బైబిల్ అటువంటి వ్యక్తిని క్రైస్తవుడని ఒప్పుకుంటుందా? బైబిల్ ప్రకారం క్రైస్తవుడంటే ఎవరు? బైబిల్ ప్రకారం క్రైస్తవుడంటే ఎవరు? కదా, ఒక తల్లికి తండ్రికి జన్మిస్తే నువ్వు మనిషివి అవుతావు, మానవుడు అవుతావు తప్ప క్రైస్తవుడు అవ్వవు. ఏం పేరు పెట్టుకున్నా, సండే స్కూల్కి వెళ్ళినా, ఆదాం గురించి, అవ్వ గురించి, అబ్రహాం గురించి, నోవాహు గురించి, మోషే గురించి అన్నీ తెలిసినా, యేసు ప్రభు వారి గురించి తెలిసినా క్రైస్తవులు అవ్వరు. కదా, నేను గుడికి వెళ్తున్నాను, సండే స్కూల్ నడిపిస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను పుల్పిట్ ఎక్కి వాక్యం చదువుతున్నాను, నన్ను ఇవాళ వాక్యం చదవమన్నారు, నన్ను కొంచెం 4-5 మాటలు వాక్యం చెప్పమన్నారు, నేను పొద్దున్నే వెళ్ళి లైట్లు వేస్తాను, నేను పొద్దున్నే వెళ్ళి టేబుల్ అరేంజ్ చేస్తాను, తుడుస్తాను, కడుగుతాను. ఇవేవి క్రైస్తవుని చేయవు వాక్యం ప్రకారం. కదా, ఇవేవి క్రైస్తవుని చేయవు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను, ఒక్కొక్కసారి ఇలాగే ఇంకొంచెం పెద్దవాడిని అయ్యాను అనుకోండి, ఒకవేళ మా అమ్మ మా నాన్న నన్ను ఒక పాస్టర్ ట్రైనింగ్ పంపాలనుకున్నారు అనుకోండి, నన్ను పాస్టర్ ట్రైనింగ్ కూడా పంపచ్చు. నేను పాస్టర్ ట్రైనింగ్ కూడా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కంప్లీట్ చేయొచ్చు, చేసివచ్చు. పులిపిటి మీద నిలబడి నేను వాక్యం చెప్పొచ్చు మీ అందరికీ. ఇంకా క్రైస్తవుడు అని అంటలా బైబిల్ నన్ను, తెలుసా? నేను గౌన్ వేసుకోవచ్చు, పాస్టర్లాగా అవ్వచ్చు, ఒక చర్చికి పాస్టర్ని అవ్వచ్చు. చిన్నప్పుడు నేను సండే స్కూలు, తర్వాత చర్చి, తర్వాత బైబిల్ కాలేజీ, తర్వాత నేను పాస్టర్ని అయ్యాను. బైబిల్ ఇంకా ఒప్పుకోట్లా నువ్వు క్రైస్తవుడు అని చెప్పి. బైబిల్ ప్రకారం అయితే నువ్వు ఇంకా క్రైస్తవుడు అవ్వలేదు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చూడండి. ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడని యేసు ప్రభు వారు నికోదేముతో చెప్తున్నారో చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను నికోదేము గారితో యేసు ప్రభు వారు ఏమన్నారు?
ఒకడు క్రొత్తగా జన్మించాలి. అదేంటండి మళ్ళీ క్రొత్తగా జన్మించడం ఏంటి? చిన్నప్పటి నుంచి సండే స్కూలు, తర్వాత చర్చి, దశంభాగాలు, కృతజ్ఞతార్పణలు, పులిపీటెక్కి వాక్యం చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, క్వైర్లో ఉన్నాను, నేను పాస్టర్ ట్రైనింగ్ కూడా చేశాను. ఎప్పటి వరకు అయితే నువ్వు క్రొత్తగా జన్మించవో అప్పటి వరకు నువ్వు క్రైస్తవుడు అవ్వవు. ఎన్ని పనులన్నా చేయను, ఎన్ని మంచి పనులన్నా చేయను, నీకు వస్తున్న జీతంలో సగానికి సగం బీదలకు పంచిపెట్టు. వారం వారం బీదలకు పంచిపెట్టు. సువార్త పని కూడా చేయొచ్చు, నువ్వు సువార్త పని కూడా చేయొచ్చు. పులిపేట మీద నిలబడి వాక్యం కూడా చెప్పవచ్చు, అనేక మందికి వాక్యం ప్రకటించవచ్చు, ఒక సంఘాన్ని నడిపించవచ్చు, నువ్వు ఒక దైవజనుడిగా సంఘాన్ని నడిపించవచ్చు. ఎప్పటి వరకైతే నువ్వు తిరిగి జన్మించవో, క్రొత్తగా జన్మించవో అప్పటి వరకు నువ్వు క్రైస్తవుడు అవ్వలేదు. ఇంకా దేవుని దృష్టిలో, వాక్యము దృష్టిలో నేను క్రైస్తవుడు అని అంటలేదు. నువ్వు అన్ని పనులు చేయొచ్చు, నువ్వు ముసలివాడు అయిపోవచ్చు, నీకు 60-70 సంవత్సరాలు రావచ్చు. అప్పటి వరకు నువ్వు ఇంకా క్రొత్తగా జన్మించలేదా వాక్య ప్రకారం, అప్పటి వరకు నువ్వు ఇంకా క్రైస్తవుడు కావు. ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, నీ దగ్గర ఎంతోమంది వాక్యమైన రక్షణ పొంది కూడా ఉండొచ్చు, నువ్వు ఎంతోమందికి బాప్తిసం కూడా ఇచ్చి ఉండొచ్చు. నువ్వు ఇంకా క్రొత్తగా జన్మించలేదా, నీకు అనుభవం రాలేదా, ఇంకా దాని అర్థం నీకు తెలియలేదా, ఇంకా నువ్వు ఇంకా క్రైస్తవుడు అవ్వలేదు. ఇది పెద్ద మోసం. అపవాది మనల్ని పెట్టే మభ్యలో ఇది ఒక పెద్ద మభ్య అనమాట. అంటే నువ్వు క్రైస్తవుడివే, గుడికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు క్రైస్తవుడివే, చందాలు వేస్తున్నావు కాబట్టి నువ్వు క్రైస్తవుడివే, వారం వారం గుడికి వెళ్తున్నావు, అందరికంటే ముందు వెళ్తున్నావు, చైర్లు వేస్తున్నావు, కింద ఊడుస్తున్నావు, టాయిలెట్లు కడుగుతున్నావు, నువ్వు క్రైస్తవుడివే, యు ఆర్ ఎ వెరీ గుడ్ క్రిస్టియన్. ఇంకా నువ్వేమి చేయాల్సిన పని లేదు, ఈ చేసుకుంటూ వెళ్ళిపో, మంచి క్రైస్తవుడే, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు కదా. అవును, నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నేను చాలా నీతిమంతుడిని, నేను కాబట్టి ఇంకెవరు వెళ్తారు పరలోకానికి? ఇప్పుడు రక్షణ ఎవరు పొందాలనుకుంటున్నారు? ఇప్పుడు మనము కాదు, వారు పొందాలి. వారు చేసే తప్పుల్లో పాపాల్లో నేనేమి చేయట్లేదు కదా. నేను చిన్నప్పటి నుంచి యేసు ప్రభువుని నమ్ముతున్నాను కదా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి చర్చికే వెళ్తున్నాను కదా. కాబట్టి నేను ఇంకా తిరిగి జన్మించటం, లేకపోతే నేను మరలా బాప్తిసం తీసుకోవటం, ఇవేమీ అనవసరం నాకు. ఐఎమ్ ఏ వెరీ గుడ్ క్రిస్టియన్. ఒకడు క్రొత్తగా జన్మించాలి. అప్పుడు నికోదేము కూడా మనందరిలాగే డౌట్ చెందాడు. క్రొత్తగా అంటే ఏంటంటే దాని అర్థం, యేసు ప్రభువా క్రొత్తగా అంటున్నావేంటి? ముసలివాడైన మనుషుడు ఎలాగో తిరిగి మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించగలడు అని అన్నాడు. మీ అందరికి బాగా అర్థం అవ్వాలి అని అంటే అపోస్తులైన పౌలును ఒకసారి గుర్తు చేసుకోండి. పౌలు గారు యూద మత ప్రవీణుడు, యూద మతంలో ఎంతో వైరాగ్యం కలిగినవాడు, అంటే యెహోవా దేవుడిని ఎంతో బలంగా బాగా నమ్మినవాడు. యేసుప్రభుని నమ్మల, ఎందుకంటే యూదులు ఈ రోజుకి కూడా యేసుప్రభుని నమ్మని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అక్కడ సువార్త ప్రకటిస్తే చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు మనల్ని. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఇస్రాయెల్లో, ఈరోజు పనిచేస్తున్నారు. బహిరంగంగా ఎవ్వరు యేసుప్రభుని ప్రకటించినా కానీ వాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది అనమాట యూదులకి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటారు, నోరు మూసుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి, ఇది మా దేశం, ఇది ఇక్కడ మేము యేసుప్రభుని నమ్మం అని అంటారు ఈ రోజుకి కూడా కదా. యేసుప్రభుని నమ్మరు వాళ్ళు. పౌలు గారు నమ్మలేదు యేసుప్రభుని. ఆయనంతా అబద్ధం, దేవుడికి కుమారుడు ఉండడం ఏంటి అని అన్నాడు పౌలు గారు. ఆయన నమ్మలేదు. అందుకే క్రైస్తవులందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రైస్తవం ఏమంతా తప్పు, వీళ్ళు మత భ్రష్టత్వం బట్టి చేస్తున్నారు, యూదుల్ని పాడు చేసేస్తున్నారు, ఏదో కొత్త మతం తీసుకొచ్చారు వీళ్ళు అని చెప్పేసి. అసలు దేవుడే కాదు, దేవుడికి కొడుకు ఉండడం ఏంటి, ఇదంతా అబద్ధం, పునరుద్ధానం ఎక్కడుందో, చచ్చిపోయిన వారు ఎక్కడ బతికారు, ఇదంతా అబద్ధం అని చెప్పేసి చాలా హింసలు పెట్టాడు క్రైస్తవులందరినీ. ఎప్పుడైతే ఆయన దమస్కు వెళ్తున్నాడో ఆ మార్గమందు జరిగిన సంఘటన గుర్తుందా మీ అందరికీ? ఆకాశం నుంచి ఒక మెరుపు, ఆయన కళ్ళు చీకటి అయిపోయినాయి. తర్వాత ఒక శబ్దం వచ్చింది, నువ్వెవడో ప్రభువా అని అడిగాడు. నువ్వు హింసించుచున్న యేసుని నేనే అని అన్నాడు. ఆ అనుభవం నీ కళ్ళపై ఉన్న పొరలు తొలగించగలగటం. ఇంకొక మంచి మాట చెప్పాలనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫెసీ 2:8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు.
ఎలా రక్షించబడతాడంట ఒక వ్యక్తి? క్రొత్తగా ఎలా జన్మిస్తాడంట? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనందరం ఇక్కడే బోల్తబడిపోతాం. మన రక్షణ క్రియల వలన కలిగినది కాదు. అంటే మనం పనులు చేసి రక్షణను సంపాదించుకోలేము. ఇంగ్లీష్లో వీ కెనాట్ ఎర్న్ అని అంటాడు. అంటే ఒక జీతముగా ఇదిగో నేను చేసిన పనికి నాకు పరలోకం ఇచ్చేయి అని మనం ఎవరం సంపాదించుకోలేము. పరలోకాన్ని కొనుక్కోలేము. పని చేసి పరలోకాన్ని కొనుక్కోలేము. మనం పరలోకాన్ని సంపాదించుకోలేము. ఒక జీతంలాగా పరలోకాన్ని సంపాదించుకోలేము. అది దేవుని యొక్క వరమే, దేవుని యొక్క కృప మాత్రమే. ఆ విశ్వాసము దేవుడిచ్చే కృపే. మన క్రియలు మనల్ని చిన్నప్పుడు నువ్వు సండే స్కూల్కి వెళ్ళొచ్చు కాక నువ్వు రక్షించబడవు. అది రక్షణ కాదు. నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, చందాలు వేయచ్చు, కృతజ్ఞతార్పణలు ఇవ్వచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, ఎన్ని పనులన్నా చేయొచ్చు. ఈ పనులు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు. ఎందుకనంటే నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలి అని అంటే నీకు ఆ విశ్వాసాన్ని దేవుడే ఇవ్వాలి. ఆ విశ్వాసాన్ని దేవుడే ఇవ్వాలి నీకు. దేవుడు ఎలా ఇస్తాడు ఆ విశ్వాసాన్ని? నాకు ఏమి చేస్తే ఇస్తాడు? నువ్వేమి చేస్తే ఇవ్వడు దేవుడు. ఆయన కృపను బట్టి నీకు ఆ విశ్వాసాన్ని ఇస్తాడు. అది ఎప్పుడన్నా రావచ్చు, నీకు ఏ వయసులోనైనా రావచ్చు, ఈ మీటింగ్లో రావచ్చు. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీకు దేవుడు ఆ విశ్వాసాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడైతే దేవుడు నీకు ఆ విశ్వాసాన్ని ఇస్తాడో అప్పటి వరకు నువ్వు చేసిన పనులన్నీ సున్నా అయిపోతాయి. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు. రక్షణ పశ్చాత్తాపంతో కూడింది. అయ్యో ఇంతకాలం నేను ఇంత గర్వాంధుడినై బ్రతికానా ప్రభువా అని అంటావు. అయ్యా నా పనుల మీద నేను ఆధారపడ్డానా ఇంతకాలం? అంటే నేను చేసిన పనులన్నీ నన్ను రక్షించేస్తాయి అనుకున్నానా? కేవలం ఈ పనులు చేస్తే నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నానా నేను? అంటే ఈ పనులు కాదా నాకు పరలోకాన్ని ఇచ్చేది? అని నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. అంటే నా సొంతంగా నేను పరలోకం వెళ్ళలేను, ఏ పని చేసినా నేను పరలోకం వెళ్ళలేను, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, నా శరీరాన్నే కష్టపెట్టినా పరలోకం నా సొంతంగా నేను వెళ్ళలేను. అది నాకు దేవుడిచ్చే వరమే. ఆ విశ్వాసము, ఆ తిరిగి జన్మించే అనుభవము దేవుడు నాకు ఇవ్వాల్సిందే. నా ఉదాహరణ చెప్తాను, మీ ఉదాహరణ నాకు తెలియదు కానీ నా ఉదాహరణ చెప్తాను. 2021లో నేను దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాను. అప్పుడు డిసెంబర్ నెల మా బాబాయ్ రత్నపాల్ బాబాయ్ ఒరే మీటింగ్లు ఉన్నాయి పట్టాపురంలో వస్తావా అన్నాడు. ఓ తప్పకుండా వస్తానని చెప్పాను. మామూలుగా మీటింగ్కి వెళ్తాం కదా మనం. మీటింగ్లు అంటే తెగ సరదా. ఎందుకంటే దుబాయ్లో ఉంటాం, మీటింగ్లు ఉండవు, అక్కడ ఏం ఉండవు. కాబట్టి ఇండియా వచ్చాము, ఎప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాళ్ళం. మీటింగ్ పట్టాపురం మీటింగ్కి వెళ్ళిపోయాం రాత్రి. ఇట్లాగే ఇదే టైం దాదాపుగా. ఆ రోజు పట్టాపురం మీటింగ్లో నేను దూరంగా ఉన్నాను, అక్కడెక్కడ చివర ఉన్నాను. ఒక చిన్న బడ్డీ షాప్ ఉంటే దాని కింద చీకట్లో ఉన్నాను, కూర్చోలే పోయి మీటింగ్లో. మా ఏమని చెప్తారులే, మామూలు చెప్పేయే కదన్నీ, ఏమున్నాయి దీనిలో పెద్ద కొత్తగా ఏముంటాయి, మనకేం చెప్తారులే ఇవన్నీ బోల్డ్ విన్నాయే, ఇవన్నీను చిన్నప్పటి నుంచి ఇవన్నీ విన్నాయే, కొత్తగా ఏం చెప్తాడు ఇవాళ అని చెప్పి ఆ చివరి ఎక్కడో ఉన్నాను అన్నమాట. స్టేజ్ మీద చిన్న చిన్నగా కనపడుతున్నాను నాకు. ఆ రోజు మీటింగు ఆయన మాట్లాడుతున్న మాట నేరుగా నాతోటి మాట్లాడాడు. నాతోటే అదంతా నా స్టోరీయే, నా హిస్టరీ చెప్పేస్తాను. నేను ఎటువంటి వాడినో, ఎంత గర్విష్ఠనో. అంటే చిన్నప్పటి నుంచి నా పనుల మీద నేను ఆధారపడ్డాను. చిన్నప్పుడు సండే స్కూలు, ఇందాక నేను చెప్పాను ఆ స్టోరీ అంతా నాదే. సండే స్కూల్కి వెళ్ళటం ఏంటి, అబ్రహాం ఆదాము వీళ్ళందరి గురించి తెలుసుకోవటం ఏంటి, వీడియోలు చూడటం, బొమ్మలు చూడటం, తర్వాత పెద్దోడిన అయిన తర్వాత చర్చికి వెళ్ళటం, చందాలు వేయటం, దశభాగాలు వేయటం, పండగలు చేసుకుంటాం, కొత్త బట్టలు, ముగ్గులు, క్రిస్మస్ ట్రీ, స్టారు, ఇవన్నీ నా స్టోరీయే. అవన్నీ చేసుకుంటూ ఐఎమ్ ఏ వెరీ గుడ్ క్రిస్టియన్, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాను అనుకునేవాడిని నేను. ఆ రోజు మీటింగ్లో దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు.
నేను అట్లా మాట్లాడతాడు దేవుడు, ఆ విధంగా మాట్లాడతాడని ఎప్పుడు అనుకోలేదు. అందులో పనికిమాలిన వాడిని నాతో మాట్లాడటం ఏంటి, నేను చాలా మంచివాడిని కదా అనుకున్నా, నేను దేవుడు నాతో మాట్లాడటం ఏంటో అనుకున్నా నేను. కానీ ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల్లో దేవుడు నేరుగా పొడి చేశాడు గుండెని. గుండె పగిలిపోయింది. భయంకరంగా ఏడ్చాను, భయంకరమైన ఏడుపు, అసలు ఆగట్లేదు, కన్నీళ్ళు ఆగట్లేదు. ప్రభువా నన్ను క్షమించు, నాయనా నన్ను క్షమించు, ఇంతకాలం నేను ఇంత గర్విష్ఠుడిగా బ్రతికానా, అంటే నా స్వనీతి మీద బ్రతికానా, నేను చేస్తున్న పనులన్నీ నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాయి అనుకున్నానా, నిన్ను పక్కన పెట్టేశానా, దేవుణ్ణి పూజిస్తున్నాను అనుకున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకున్నాను, కానీ నిన్ను ఆరాధించలేదు నేను ఇంతకాలం. నా గర్వంలో బ్రతికానా, అంటే నేను నా ఇష్టం వచ్చిన పనులే చేసుకుంటూ బ్రతికానా. అప్పుడు దాకా ఎప్పుడు వాక్యం తెరవలేదు, అప్పుడు దాకా ఎప్పుడు వాక్యం నేర్చుకోవాలి, వాక్యం అర్థం చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. అసలు వాక్యం లేవుంది కూడా మనకు తెలియదు. ఏదో చర్చికి వెళ్తున్నాము, సండే స్కూల్కి వెళ్తున్నాం, మొత్తానికి వాళ్ళు ఏదో చెప్పారు, విన్నాం, వచ్చేసాం అంతే. ఆ ఏడవటం తర్వాత మరలా గల్ఫ్ వెళ్ళిపోయి దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని నెలలు ఏడ్చాను అట్లాగే. ప్రతిరోజు దుఃఖం పొంగుకొస్తుంది. ఎందుకంటే అప్పుడు మనకు తాగుడు అన్నీ అలవాట్లు. అప్పుడు అంటే గుడికి వెళ్తే చాలు అనుకునేవాడిని, ఏ తాగుడున్నా ఏమున్నా పర్లేదు, ఆదివారం గుడికి వెళ్ళామా లేదా, దుబాయ్లో కూడా గుడికి వెళ్ళేవాడిని, ఆదివారం గుడికి వెళ్ళొచ్చి తాగేవాడిని. మళ్ళీ నేను గుడికి వెళ్ళానా లేదా, అంటే క్రైస్తవుడుగా పరలోకం వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి, నువ్వు ఖచ్చితంగా ఆదివారం గుడికి వెళ్ళాలి. క్రిస్మస్ 25న వెళ్ళావా లేదా, ఈస్టర్ పండగ చేసావా లేదా, 40 దినాలు ఉపవాసం ఉన్నావా లేదా, అంతే. చేసేసాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతానికి నేను అంతే. ఆ అనుభవం, ఆ రోజు నాకు కలిగిన ఆ అనుభవం, అపోస్తులైన పౌలుకు కలిగిన అనుభవం, అయ్యో ప్రభువా, నిన్న ఇంతకాలం నేను హింసించింది, నిన్న ఇంతకాలం నేను బాధ పెట్టింది, నువ్వు నిజంగా ఉన్నావా, నిన్ను నేను గుర్తించలేకపోయానా, నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయానా, నా స్వనీతితో బ్రతికానా, నేను ఏదనుకుంటే అదే కరెక్ట్ అని చెప్పి బ్రతికానా, నన్ను క్షమించు ప్రభువా, అయ్యా నన్ను క్షమించు నాయనా, నన్ను నరకానికి పంపొద్దు అయ్యా, ఈ రాత్రి నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఏ లారీ కిందో పడితే నరకానికి వెళ్ళిపోతానయ్యా, నా బాబు నన్ను క్షమించు, నన్ను పరలోకానికి తీసుకువెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి, నేను చచ్చిపోను, నేను నరకానికి వెళ్ళనయ్యా. నా నోటి నుంచి వచ్చిన మాటలు అవి. నేను ఎక్కడ సాక్ష్యం చెప్పిన ఏ మాటలు చెప్తాను. దాన్నే వాక్యం చెప్తుంది, నువ్వు తిరిగి జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలో క్లుప్తంగా చెప్పేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్, పెద్దగా చెప్పను, క్లుప్తంగా చెప్పేస్తాను. మరలా యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఎలా జన్మించాలంటున్నాడు, ముసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడని, 2వ మారు తల్లి గర్భంలోని ప్రవేశించగలడా అని నికోదేము గారు అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించనేరడని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కనుక మనం ఎలా అంటే ముందు తల్లి గర్భంలో జన్మించాం, సండే స్కూల్కి వెళ్ళక ముందు తల్లి గర్భంలో జన్మించాం, అది చాలదు అని అంటున్నాడు. నీటి మూలంగానంటే చాలామంది మనం బాప్తిస్మం అనుకుంటాం, నిజానికి అది బాప్తిస్మం గురించి వ్రాయబడిన మాట కాదు. తల్లి గర్భంలో నుంచి జన్మించడం గురించి, అంటే శారీరకంగా నువ్వు జన్మించడం గురించి వాడబడిన మాట. ఎందుకంటే ఇశ్రాయేలీ స్త్రీలు, హెబ్రీ స్త్రీలు నీళ్ళల్లో కంటారు పిల్లల్ని. ఈరోజు వరకు కూడా వాళ్ళకున్న అలవాటు ఏంటనంటే పెద్ద నీళ్ల తొట్టి పెట్టి దాంట్లోకి వెళ్ళి పిల్లల్ని కంటారు. అట్లా సేఫ్ డెలివరీ అని చెప్పి వాళ్ళ నమ్మకం. వాళ్ళకు పొట్ల కోసి తీరు, ఈ రోజు కూడా న్యాచురల్ డెలివరీయే, అది కూడా నీళ్లలో చేస్తారు. కనుక వాళ్ళ ఉదాహరణను చూపిస్తూ, ఒకడు నీటి మూలంగాను, అంటే శారీరకంగా నువ్వు జన్మించావు, ఇది చాలదు, ఆత్మ మూలంగాను జన్మించాలి అని అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్. ఆ నీటి మూలంగా జన్మించడం పక్కన పెట్టండి, అది బాప్తిస్మం కాదు, అది పక్కన పెడదాం. ఆత్మ మూలంగా జన్మించటం, నీటి మూలంగా అంటే శరీర మూలంగా, శారీరకంగా జన్మించడం, ఒక తల్లి గర్భంలో జన్మించడం చాలదు, అలా జన్మించాలను, అది చాలదు, ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో ఆలోచిద్దాం ఒక్కసారి కదా. మనందరం తెలుసు అనుకుంటాం కానీ ఎప్పుడు ఆలోచించం దీని గురించి. ఒక వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడును అని అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు రక్షించబడాలి అంటే ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? యేసు
ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదవు. యేసును ప్రభువు అని ఒప్పుకోవాలి. ప్రభువు అని అంటే దాని అర్థం రాజు, మహాప్రభు అంటాం కదా, రాజులను అంటారు ఆ మాట. అంటే యేసు ప్రభు నువ్వేమని ఒప్పుకోవాలంటున్నాడు? యేసుని ఏమని ఒప్పుకోవాలంటున్నాడు? ప్రభువు అని ఒప్పుకోవాలంటున్నాడు, అంటే రాజు అని ఒప్పుకోవాలని అంటున్నాడు. లేకపోతే ఇంకో మాటలో చెప్పాలి, రాజుని మనం అభిషిక్తుడు అని కూడా అంటాం. మనం వాక్యంలో అభిషిక్తునికి ఇంకొక పేరు ఉంది. ఏంటా పేరు? క్రీస్తు. క్రీస్తు అను శబ్దమునకు భాషాంతరమున అభిషిక్తుడు అని అర్థం. అంటే యేసును నువ్వేమని నమ్మాలి? యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. మత్తయి సువార్త 1:21 యేసు అనగా ఆయన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కాబట్టి రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అర్థం అభిషిక్తుడు, రాజు, ప్రభువు. అంటే రక్షకుడే రాజు లేక ప్రభువు లేక అభిషిక్తుడు. ఇదేంటి ఇలా ఉందేంటి ఈ మాట? యేసును ప్రభువు అని నమ్మటం ఏంటి? లేకపోతే యేసుని క్రీస్తు అని నమ్మటం ఏంటి? యేసుని అభిషిక్తుడు అని నమ్మటం ఏంటి కదా? యేసు అంటే రక్షకుడు, రక్షకుడిని రాజు అని నమ్మటం ఏంటి? ప్రభు అని నమ్మటం, క్రీస్తు అని నమ్మటం, అభిషిక్తుడు అని నమ్మటం ఏంటి? విచిత్రంగా అనిపించలే మీకు? దాంట్లో చాలా లోతైన మర్మం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం దాని అర్థం. చిన్నపిల్లలారా, యోహాను 2:18 నుంచి, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెడలిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇక్కడ యోహాను గారు, యేసుప్రభు వారి శిష్యుడు, చివరగా చనిపోయిన పద్మాసు ద్వీపంలో పరవాసి అయిన యోహాను గారు, ఆయన ప్రియ శిష్యుడు యోహాను గారు వ్రాస్తున్న మాట, అప్పటికైనా పండు ముసలివాడు, ఆయన సంఘాలతో మాట్లాడుతున్న మాట, చిన్నపిల్లలారా అంటే సంఘంతో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతుంది. ఇది కడవరి ఘడియ. కడవరి ఘడియని ఎలా చెప్తున్నాను అనంటే, క్రీస్తు విరోధులు ఆల్రెడీ బయలుదేరున్నారు. ఇది చాలా జాగ్రత్తగా వినాలండి. క్రీస్తు విరోధి అని అంటే ఎవడో ఒకడు వస్తాడని బోల్డు సినిమాలు వచ్చేసినాయి. ఇక్కడ ఒకడు గురించి చెప్పట్ల, అనేకులు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఆ ఒకడు వేరే, అనేకులు బయలుదేరున్నారు అని చెప్తున్నాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం, మొదటి 100 సంవత్సరాల చివరి కాలంలో యోహాను గారు చెప్తున్నారు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది క్రైస్తవ విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైన మాట. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు మీకు, కొంచెం మనసు పెడితే అర్థమైపోద్ది. మనం ఆ విశ్వాసంలో ఉన్నామేమో పరీక్షించుకోవాలి మనల్ని మనం, ఎందుకంటే అది నిజమైన విశ్వాసం కాదు. యోహాను గారు అప్పుడే చెప్తున్నాడు, 2000 సంవత్సరాల క్రితమే చెప్తున్నాడు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, వారు మనలో నుండి బయలు వెళ్ళారు. అంటే ఒకప్పుడు వాళ్ళందరూ మనతో ఉన్నారు, మన విశ్వాసములో ఉన్నారు, మనం ఏమి నమ్మితే దాన్నే నమ్మారు. కానీ ఇప్పుడు వాళ్ళ విశ్వాసం మారిపోయింది. వాళ్ళు మనలో నుంచి విడిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్ళే క్రీస్తు విరోధులు. మీరు సత్యమందు ఉన్నారు, మీకు సత్యం అర్థమైంది, వాళ్ళకి అర్థం కాలేదు, అందుకే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు మనలోనే విడిపోయారు. ఇంతకీ సత్యం ఏంటి? మీరు సత్యము ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. బయట అబద్ధం ఉంది, ఆల్రెడీ అబద్ధం వచ్చేసింది బయట, తప్పుడు విశ్వాసం వచ్చేసింది బయట. కానీ మీరు నిజమైన విశ్వాసంలో, ఎందుకంటే నాతో ఉన్నారు మీరు. యోహాను గారు చెప్తున్న మాట, మీరు నాతో ఉన్నారు, నా విశ్వాసంలో ఉన్నారు, నేనేమి నమ్ముతున్నానో మీరు అదే నమ్ముతున్నారు. కానీ కొంతమంది మనలో నుంచి బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు తప్పుడు విశ్వాసంలో ఉన్నారు, వాళ్ళు అబద్ధికులు, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, దాన్ని నమ్మబాకండి. మీకు ఆల్రెడీ నిజం తెలుసు, మీకు తెలియదని చెప్పట్లా నేను, మీకు తెలుసు. కానీ అబద్ధికుడు ఎవడన్నా వచ్చి మీకు చెప్పితే మీరు ఎక్కడ మరలా బోల్తా పడతారోనని, అబద్ధాన్ని ఎక్కడ నమ్ముతారో అని చెప్పి మీకు నిజాన్ని మరలా గుర్తు చేస్తున్నాను అని అంటున్నాడు. ఇంతకు ఏంటి అబద్ధం, ఏంటి అసలు నిజం? ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయుచున్నాను. ఇంతకు అబద్ధం ఏంటో చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు?
అబద్ధికుడు అంటే ఏం చెప్తాడంట? యేసు క్రీస్తు కాడు అంటాడంట. ఇందాక మనం రక్షణ గురించి ఏమనుకున్నాం? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, దానికి ఇంకొక అర్థం ఏమనుకున్నాం? యేసు క్రీస్తు అని నీ నోటితో ఒప్పుకొని. నిజమైన రక్షణలో ఉన్నవాళ్ళు ఏమని విశ్వసించాలంటుంది వాక్యం? యేసు క్రీస్తు అని, యేసు ప్రభువు అని విశ్వసించాలి అని అంటుంది. అబద్ధికుడు ఏమంటాడంట? యేసు క్రీస్తు కాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? ఇంతకు దాని అర్థం ఏంటో చూడండి, ఇక్కడే చెప్తాడు. యేసు క్రీస్తు కాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు విరోధి ఏం చేస్తాడంట? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోడనంట. ఇప్పుడు మనకు బోల్డ్ ఉన్నాయి డినామినేషన్లు. తండ్రే కుమారుడు, తండ్రే తండ్రి, తండ్రే కుమారుడు, తండ్రే పరిశుద్ధాత్మ అయిన వాళ్ళు కొంతమంది, కుమారుడే తండ్రి, కుమారుడే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అని చెప్పేవాళ్ళు కొంతమంది. రకరకాల విశ్వాసాలు ఉన్నాయి బయట ఇప్పుడు. అప్పటి నుంచే ఉన్నాయి, 2000 సంవత్సరాల నుంచే ఉన్నాయి కదా. దాని గురించి చెప్తున్నాడు. మీ విశ్వాసం ఏమై ఉండాలో తెలుసా? మీరు ఏమేమి నమ్మాలో తెలుసా? ఎవరినెవరిని నమ్మాలో తెలుసా? తండ్రిని, కుమారుణ్ణి. చూడండి తర్వాత ఏమంటాడు? కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు అక్కడ ఉన్న ఆ సంఘంతో చెప్తున్న మాట యోహాను గారు, మొదటి నుండి దేనిని వింటిరో మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం, అది మీలో నిలువనియ్యడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. దేంట్లో ఉండాలంటున్నాడు? క్రైస్తవ విశ్వాసం, నిజమైన క్రైస్తవ విశ్వాసం, నిజమైన రక్షణ తండ్రి యందును కుమారుని యందును ఉండాలి. అంటే తండ్రిని నమ్మాలి, కుమారుని నమ్మాలి. తండ్రిని తండ్రి అని నమ్ము, కుమారుని కుమారుడని నమ్ము. కన్ఫ్యూజన్గా ఉంది ఏమైనా? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు తండ్రి గాడు, తండ్రి కుమారుడు గాడు. తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడే. ఇంకా లోతుల్లోనికి వెళ్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఏమండి, ఇక్కడ వరకు మీరు ఇలా ఉంచండి. దాని తర్వాత అంటాడు 25వ వచనంలో, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఎందుకంటే మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఎవరైతే తండ్రి యందును కుమారుని యందును నిలుస్తారో, తండ్రిని విశ్వసిస్తారో, కుమారుని విశ్వసిస్తారో వారికి నేను నిత్య జీవం ఇస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ వాగ్దానం. ఇంకొంచెం క్లారిటీ కావాలంటే, కన్ఫ్యూజన్లో ఉన్నారేమో, ఇంకొంచెం క్లారిటీ కావాలంటే పక్కనే ఉన్న 5వ అధ్యాయం పక్క పేజీ 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమంటాడు? యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఏమని నమ్మమంటున్నాడు ఇక్కడ మనల్ని? యేసే క్రీస్తయి ఉన్నాడు. యేసే క్రీస్తయి ఉన్నాడు. యేసు అన్నమాట 2000 సంవత్సరాల క్రితం మన కోసం వచ్చి సిలువలో మరణించిన ఆ యేసే క్రీస్తు. అంటే దాని అర్థం ఏంటన్నమాట? కుమారుడు. ఇంకో మాటలో సింపుల్ చెప్పాలంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే దాని అర్థం ఏంటన్నమాట? యేసు ప్రభువారు అభిషిక్తుడు అంటే ఆయన అభిషేకం పొందాడు. ఆయన అభిషేకం పొందాడు అని అంటే దాని అర్థం అభిషేకించిన తండ్రి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసుని క్రీస్తు అని నమ్ముతున్నావో, ఈయన అభిషిక్తుడు అని నమ్ముతున్నావు, ఆయన అభిషేకించిన వాడని నమ్ముతున్నావు. అంటే తండ్రిని నమ్ముతున్నావు, కుమారుని నమ్ముతున్నావు. ఇంకా నా మాట ఇంకా అర్థం కాకపోతే యోహాను సువార్త. నిత్యజీవం అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? నిత్యజీవం అంటే ఏంటో తెలుసా? నిత్యజీవము ఎప్పటికీ జీవించటం కదా. నిత్యజీవం అంటే ఎప్పటికీ జీవించటం, ఇంకా మరణం లేదు. బైబిల్ అట్లా చెప్పట్లా నిత్యజీవం గురించి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. యోహాను సువార్త 17:3 అంటాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నువ్వు నిత్యజీవంలో ఉండాలి అనుకుంటే నీకు ఏం విశ్వాసం ఉండాలంటున్నాడు? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే. ఎరుగుటయే అనేది చాలా లోతైన పదం యాక్చువల్లీ. ఇక్కడ నేను దాని గురించి చెప్పట్లేదు, కానీ వారిద్దరిని నమ్మటమే. తండ్రిని కుమారుణ్ణి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. ఆ ఇద్దరిని ఎరగటమే, కలిగి ఉండటమే, విశ్వసించటమే, నమ్మటమే నిత్యజీవము. ఇంకొక షాకింగ్, నిత్యజీవం అంటే ఏంటో తెలుసా? ఇంకొక షాకింగ్ చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆ జీవము ప్రత్యక్షమాయను. ఏ జీవము? యేసు ప్రభువారు. వారికి ప్రత్యక్షమైంది ఎవరు? యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును. ఇక్కడ నిత్య జీవం ఏంటి? ఇక్కడ యేసు ప్రభువారే నిత్య జీవము. యేసు ప్రభువారే నిత్య జీవము. నువ్వు నిత్య జీవంలో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటన్నమాట? యేసు ప్రభువారు నీలో ఉన్నావు, యేసు ప్రభువారిని నువ్వు ధరించుకున్నావు, నువ్వు నూతన సృష్టి అయ్యావు. పాతవన్నీ గతించను, సమస్తమును నూతనమాయను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయనను ధరించుకున్నారు. నిత్యజీవం అంటే ఏంటన్నమాట? యేసు ప్రభువారే నిత్యజీవము. ఆయన నీలో ఉంటే నువ్వు నిత్యజీవంలో ఉన్నావు, నీవు నిత్యజీవం ఉన్నది. సమరయ స్త్రీతో ఆయన అన్నమాట అదే. అదే నేనిచ్చు జీవజాలము నీకు ఎప్పటికి ఇంకా దప్పికొనవు నువ్వు. ఇంకో మాటలు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటాడు రోమిలు రాసిన పత్రికలో. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆయన నీలో ఉంటే నువ్వు ఆత్మను ధరించుకున్నావు, నువ్వు ఆత్మను కలిగి ఉన్నావు. ఇప్పుడు రక్షణ కేవలము కార్యాలు, పనులు చేసుకుంటూ వెళ్తే నువ్వు రక్షించబడవు. ఈ సంఘటన నీ జీవితంలో జరగాలి. ఏమిటది? నువ్వు తిరిగి జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. దానికి కారణం ఏంటి? ఏమనాలి? ఏమని జన్మిస్తావు నువ్వు? యేసే క్రీస్తు అని నమ్ముతావు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడేదవు. నీ నోటితో ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభువు. ప్రభు అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మాలి. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే నా క్రియలు కాదు నన్ను రక్షించేది, ఈ విశ్వాసము. ఎప్పుడైతే నేను యేసుని క్రీస్తు అని నమ్మానో, యేసుని క్రీస్తు నా నోటితో ఒప్పుకున్నానో, తండ్రిని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెను అని అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఆయన భూమి మీదకి వచ్చాడు, మనందరి పాపాల కొరకు సిలువెక్కాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి అదే కదా సువార్త గురించి మనం ఎప్పుడు వాడే మాట. లేఖనముల ప్రకారము నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతునందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అదేమనగా యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకుంటే, దేవుడు మృతులలోనూ ఆయనను లేపాడని నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తే నువ్వు నిత్యజీవంలో ఉంటావు. ఈ విశ్వాసం నీ సొంతంగా నీకు రాదు, నీకు అర్థమే కాదు. అంటే నా పనులు ఏవి కూడా నన్ను రక్షించలేవు. నా పాపానికి శిక్ష యేసు ప్రభువారు శిలువ మీద భరించారు. నువ్వు చేసే మంచి పనులు ఏవి కూడా నీ మరణాన్ని, నీ శాపాన్ని నీ నుంచి తొలగించలేవు. నీ మరణాన్ని భరించిన వాడు కేవలం ఈ ప్రపంచం మొత్తం ఒక యేసు ప్రభువారు మాత్రమే. అది నీ శిక్ష. నువ్వు ఎన్ని గోపురాలు లేకపోతే ఎన్ని గుళ్ళు, నాగపట్నం వెళ్ళు, మెదక్ వెళ్ళు, గుణదల వెళ్ళు, ఎక్కడ వెళ్ళి గుండు గీయించుకో, నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు ఈ పనులు ఏవి కూడా నీ మరణ శిక్ష నువ్వు తొలగించలేవు నీ మీద నుంచి. మనందరి మీద మరణ శిక్ష ఉంది కదా. ఎఫెసీ 2:1 మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు. మరణంతో వస్తున్నాం మనందరం. ఖచ్చితంగా మరణం రుచి చూడని నరుడు లేడు అని ఉంటుంది వాక్యం. మనం ఖచ్చితంగా మరణించి తీరాలి. ఎందుకంటే ఆదాము గారి సంతానం, ఒకరి ద్వారా మరణము, ఒకరి ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకము ఎలాగో ప్రవేశించను, మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణం అందరికీ సంప్రాప్తం ఆయన. రోమా 5:12. మనందరం ఆ శిక్షలో ఉన్నాం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నాం. మనం తిరిగి జన్మించాలి. అది క్రియల వల్ల జరగదు. నువ్వు తిరిగి జన్మించడం అనేది కేవలం విశ్వాస మూలంగా జరిగేది. ఆ విశ్వాసం కేవలం దేవుడు మాత్రం నీకు ఇవ్వగలడు. ఎందుకు? హెబ్రీ 12:2 ఏమంటాడు? హెబ్రీ 12:2 ఏమంటాడు? విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు? సులువుగా చిక్కులు పెట్టు భారమును
సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. కనుక విశ్వాసమునకు కర్త సేనాధిపతి ఎవరనంట? యేసు ప్రభువారు. నీకు విశ్వాసం రావాలి అనంటే దానికి కారణం ఎవరు? కేవలం అది యేసు ప్రభువారు ఇవ్వగలరు. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు రక్షించబడలేవు, నీలో రక్షణ లేదు. విశ్వాసం ఉన్నవాళ్ళు ఎలా బ్రతుకుతారు? విశ్వాసం ఉందనుకో నిజంగా మనలో, అప్పుడు ఎలా బ్రతుకుతాం? మనం విశ్వాసిగా బ్రతుకుతాం. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసిగా బ్రతుకుతామంటే దాని అర్థం ఏంటి? ఒక యేసు ప్రభువాని మాదిరిగా తీసుకోండి, ఒక పౌలు గారిని మాదిరిగా తీసుకోండి, ఒక పేతుర్ని, ఒక తోమాను. మనకు లైవ్ సాక్ష్యం వాళ్ళందరూ మన ఎదురుగా కనపడ్డారు కదా. వాళ్ళెవ్వరూ యేసు ప్రభువారికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే, యేసు ప్రభువారికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇళ్ళు ఏం కట్టుకోలేదా? పేతురు గారు కట్టుకున్నట్టే ఉన్నది వాక్యంలో. తోమగారు కట్టుకొని ఇండియా పరిగెత్తి వచ్చాడా? ఇళ్ళన్నీ కట్టుకొని మేడలు కట్టుకొని వీటన్నిటి వెంటబడ్డారా వీళ్ళు ఎవరైనా కానీ? ఇయే ఆశీర్వాదాలు అని చెప్పి వెంటబడ్డారా? బర్తలోమయ్య గారు అంట, బర్తలోమయ్య గారు పేతురు గారినేమో తలకిందులుగా వేశారు, పౌలు గారినేమో శిరచ్ఛేదం, యాకోబు గారిని శిరచ్ఛేదం. బర్తలోమయ్య గారిని అంట ఇలా కట్టేసి మొత్తం చర్మాన్నంతా ఒలిచేశారంట. కోడి చర్మం బీకినట్టు ఆయన స్కిన్ మొత్తం తీసేశారు, స్కిన్లెస్. మొత్తం రక్తం గారిపోతుంది, మొత్తం మండిపోతుంది భయంకరం. ఏమన్నా బ్రతుకున్న మనిషిని తోలు తీస్తే ఎలా ఉంటుంది? అప్పుడు నిజంగా ఏం చేయాలి? దేవుని పట్టుకొని తిట్టాలి నిజంగా. ఏమయ్యా ఇంతకాలం నీ సేవ చేస్తే ఇదా నువ్వు నాకు ఇచ్చే చివరికి ఇంత భారమా, ఇంత కష్టమా, ఇంత నరక యాతన? ఒకేసారి చంపేయొచ్చు కదా నన్ను, ఎందుకు నమ్మాను నిన్ను అనవసరంగా నేను? ఇటువంటి జీవితం నాకు ఇచ్చేది నువ్వు అనాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? పాటలు పాడాడు, 3 రోజులు అలాగే ఉన్నాడు. అలాగే మొత్తం రక్తం గారిపోతుంది, ఈగలు, దోమలు, చీమలు, అబ్బో భయంకరమైన వేదన. ఒక్క దెబ్బకు చచ్చిపోతే పోలా. అలాగే పెట్టారు 3 రోజులు చర్మం లేకుండా. పాటలు పాడుతున్నాడంట దేవునికి. మనం ఎవరైనా పాటలు పాడతాం ఆ విధంగా కదా? పౌలు గారిని శీల గారిని బెత్తాలతో భయంకరంగా కొట్టేశారు. కొట్టిన వాళ్ళు మళ్ళీ వదిలిపెట్టకుండా ఏం చేయాలి? మళ్ళీ తీసుకొని జైల్లో పడేశారు. మళ్ళీ గీన్లు కట్టి పెద్ద బండ కట్టారు లోపల కింద కాళ్ళకి, కదలకుండా. అప్పుడు ఏం చేయాలి నిజంగా పౌలు గారు, శీల గారు? ఏమి కర్మరా బాబు, ఎందుకు వచ్చావు ఈ దేవుని సేవ, దేవుని పని అనుకుంటా శుభ్రంగా ఇదివరకే బాగుంది మన బ్రతుకు, అందరినీ మనం అందరిని బెత్తాలతో కొట్టేవాళ్ళు, ఇప్పుడు మనల్ని కొట్టారు బెత్తాలతోటి. ఇటువంటి జీవితం అవసరమా మనకు? నిజంగా నిద్ర మాట్లాడుకోవాల్సింది, దేవుని మీద అలగాల్సింది, దేవుణ్ణి ప్రశ్నించాల్సింది. ఏంది ప్రభువా ఇది? ఇటువంటి జీవితం నువ్వు మాకు ఇచ్చేది? ఇదే ఆశీర్వాదం అని అంటే? నీ దగ్గరకు వస్తే ఏదో పెద్ద ఇల్లు వచ్చింది అనుకున్నావు, నీ దగ్గరకు వస్తే మళ్ళీ రథాలు వస్తే మాకు అనుకున్నావు, ఇదే జీవితం అన్నారా? వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడారు కదా. అప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు, భయంకరమైన భూకంపాన్ని తెచ్చాడు. అది ఎప్పుడైతే నువ్వు ఆత్మను కలిగి ఉంటావో, శరీరానుసారమైన వాటి గురించి వెంపర్లాడవు, వెంటాడవు, వీటిని పక్కన పెడతావు. నిజంగా నువ్వు ఆత్మను కలిగి ఉంటే ఆ ఆశీర్వాదాలు కోరుకుంటావు. ఆయన కొరకు శ్రమ పడటమే నిజమైన ఆశీర్వాదం, ఆయన కొరకు కష్టపడటమే నిజమైన ఆశీర్వాదం. దీనిలో అతి కష్టమైంది ఏంటో చెప్పనా? ఎవరన్నా చెంపదెబ్బ కొట్టినా భరించవచ్చును. అమ్మ దేవుని ఆశీర్వాదం, నాకు మంచి ఆశీర్వాదం వచ్చుద్ది అనుకోవచ్చు కదా. అసలైన కష్టమైన పని ఏంటో చెప్పనా? వాక్యం నేర్చుకోండి, మీ వల్ల కాదు. వాక్యం నేర్చుకుంటాం అతి కష్టమైన పని. దెబ్బలు తినొచ్చు, ఉమ్ము ఇంచుకోవచ్చు మొహం మీద, తన్నులు తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. మీరు అవి పడతారు, శరీరానికే కదా అవి పడతారు మీరు. అతి కష్టమైంది ఏంటంటే వాక్యం కూర్చొని చదువుకొని నేర్చుకోలేరు మీరు. వాక్యం నిజమైన ఆశీర్వాదం అది. అర్థమవుతుందా? వాక్యం నేర్చుకో, నిజమైన ఆశీర్వాదం అది. ఎందుకంటే వాక్యం నేర్చుకుంటే దేవుడు అర్థమవుతాడు నీకు, నువ్వేం చేయాలో అర్థం అవుద్ది, ఏది కరెక్టో ఏదో తప్పు అర్థం అవుద్ది, బయట ఏముందో నీకు అర్థం అవుద్ది. అంత మొత్తం వాక్యంలోనే ఉంది. అందుకని అపవాది మనల్ని ఎక్కడ దూరం చేస్తాడు? వాక్యం నుంచి దూరం చేస్తాడు, వాక్యం పక్కన పెట్టేస్తాడు. నువ్వు వాక్యం దగ్గరికి రావు, వాక్యం చదవలేవు, నిన్ను చదవనీయడు వాక్యం, నేర్చుకోనీయడు వాక్యం, అర్థం కానీయడు వాక్యం. వాక్యం దగ్గరకు వస్తే ఏదో పని వచ్చేసి పక్కకి వెళ్ళిపోతాను అంతే. ఇంకా కూర్చొని ప్రార్థన మాత్రం చేసేస్తావు, ప్రార్థన చేయనిస్తాడు. ఎందుకంటే వాక్యం తెలియదు కదా నీకు, ఏమన్నా చేస్తావు. వాక్యం తెలిస్తేనే కదా అసలైన పని చేసేది. నువ్వు వాక్యం నేర్చుకుంటే కదా నిజంగా దేవునికి ఏం కావాలో నీకు అర్థమయ్యేది, నిజంగా దేవుడు ఎవరో నీకు అర్థమయ్యేది.
నిజమైన ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా? ఈ ఇళ్ళు, కార్లు, బంగ్లాలు, మంచి ఉద్యోగాలు, అమ్మాయికి మంచి పేరు, మంచి మగుడు, ఈ కాదు నిజమైన ఆశీర్వాదాలు. నువ్వు వాక్యం చదవగలుగు, వాక్యం నేర్చుకో, వాక్యాన్ని అర్థం చేసుకో, వాక్య ప్రకారం జీవించు. నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన ఆశీర్వాదం. దానికి నువ్వు సమయం ఇవ్వగలుగు, అది నిజమైన ఆశీర్వాదం. అది నీ వల్ల కాదు, ట్రై చేస్తుడు కావాలంటే. చర్చికి రావటం ఈజీ, చందాలు వేయటం ఈజీ, ప్రేయర్ మీటింగ్ రావటం ఈజీ. రావటం, వినటం, పోవటమే కదా, ఏముంది దాంట్లో? పెద్ద కష్టం ఉంది మనకి. చక్కగా వస్తాం, వింటాం, అలా కూర్చుంటాం, వెళ్ళిపోతాం, అంతే. నువ్వు కూర్చొని వాక్యం చదివి నేర్చుకో, వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నించు. ఎవరినన్నా అడిగారు ఇప్పుడు దాకా మీరు? అయ్యా మాకు వాక్యం నేర్పండి, కొద్దిగా మేము ఇంకో రోజు వస్తాం, కావాలంటే రోజు 1 గంట వస్తాం, మాకు వాక్యం నేర్పండి అని అడిగావా? వాడు రానీడు. వాక్యానికి దూరం, ఎందుకంటే ఇదే నిజమైన దేవుడు కదా. వాక్యానికి దూరం. ఈ వాక్యమే నువ్వు తెలుసుకొని ఉంటే రక్షణ నీకు ఎప్పుడూ అర్థమైపోయింది ఈ పాటికి. అసలు నువ్వు ఎలా జీవించాలో, ఏమి చెయ్యాలో ప్రతి ఒక్కటి నీకు అర్థమైపోయింది ఈ పాటికి. నువ్వే 10 మందికి ప్రకటిస్తూ ఉండేదాన్ని ఈరోజు. కనుక రక్షణ అంటే ఏమన్నాను మనం? నీ పనులు నేను రక్షించవు, నీ క్రియలు ఏవి నేను రక్షించవు. నువ్వు రక్షించబడేంత వరకు, తిరిగి జన్మించేంత వరకు, మారు మనస్సు పొందేంత వరకు, పశ్చాత్తాపడేంత వరకు, యేసే క్రీస్తు అని నువ్వు నమ్మేంత వరకు, నీ మనోనేత్రాలు వెలిగించేంత వరకు నువ్వు చేసిన ఏ పనైనా సున్నా. అది దేనికి పనికిరాదు. ఎప్పుడు పనికొచ్చుదో తెలుసా? నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో, యేసే క్రీస్తు అని నమ్మావో, విశ్వసించావో, మారు మనస్సు పొందావో. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను. నువ్వు నమ్మావు, విశ్వసించావు, వాక్యం ఏమి చెప్తుందో నీకు అర్థమైంది, పశ్చాత్తాపం కలిగింది. అయ్యా ఇంతకాలం నేను నా స్వనీతి మీద ఆధారపడ్డాను, నీ వాక్యం అర్థం చేసుకోలేదు, నీ హృదయాన్ని అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు నాయన, ఇప్పుడు నేను ఎందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావు, నా కోసం శిలువ మీద చనిపోయావయ్యా, నీ ఎందు విశ్వాసం ఉంచుతున్నా అయ్యా, నువ్వు నా కోసం చనిపోయావు, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని కాను, నా పాపాలు క్షమించు నాయన. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన, ప్రభునామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడును కదా. తర్వాత మనం చూస్తాం మత్తయి సువార్త 24:14 అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. కేవలం ఒకసారి ప్రార్థన చేసేస్తే అయిపోలేదు, చివరి వరకు సహించాలి. ఎన్నో కష్టాలు, అపవాది నిన్ను వదిలిపెట్టాడు. రక్షించబడిన తర్వాత అసలు వదిలిపెట్టాడు, శోధనల మీద శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. వాటన్నిటిని జయించాలి, బలంగా విశ్వాసంలో ముందుకు సాగాలి. నిజమైన రక్షణ అర్థం చేసుకోండి, నిజమైన రక్షణను తెలుసుకోండి, నిజమైన రక్షణను పొందుకోండి. గుండె మీద చేసి చెప్పండి, ఈరోజు యేసుప్రభు నా జీవితంలో ఉన్నాడు, నేను ఇదివరకులాగా లేను. యేసుప్రభు నా జీవితంలో ఉన్నాడు, ఈరోజు నాలో ఉన్నాడు, ఈరోజు నేను ఆత్మను కలిగి ఉన్నాను. పరిశుద్ధాత్మ నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, నా జీవితానికి దారి చూపిస్తున్నాడు, మార్గం చూపిస్తున్నాడు, నేను చేస్తున్న తప్పులు నాకు తెలియజేస్తున్నాడు, నేను ఎలా జీవించాలో నాకు తెలియజేస్తున్నాడు. నా పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నేను ఈరోజు ఆత్మను పొందుకొని ఉన్నాను, నేను తండ్రికి జన్మించాను, నేను ఆత్మమూలంగా జన్మించాను అని అర్థం చేసుకోండి. నమ్మి బాప్తిసం పొందండి. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్.